డీలిమిటేషన్ పైన తమిళనాడు ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి వైసీపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి కూడా ఎవరూ హాజరు కాలేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ, జనసేన ఎన్డీఏలో ఉంది కాబట్టి మేము హాజరు కావడం లేదు అన్నది వాళ్ళ వాదన. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ రాశారు ప్రధాని నరేంద్ర మోడీకి. ఈ డీలిమిటేషన్ విధానము ఇప్పుడున్న జనాభా ప్రాతిపదికన చేయడం కరెక్ట్ కాదు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సదరన్ స్టేట్లు జనాభా నియంత్రణ సమర్థవంతంగా చేసే జనాభా తగ్గిపోయింది కాబట్టి ఆ పద్ధతిలో కరెక్ట్ కాదంటే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తన స్టాండును స్పష్టంగా చెప్పారు. అయితే దీనిపైన ఏబిఎన్ ఛానల్ విమర్శాత్మకంగా వార్తలు ప్రసారం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి అసలు ఏ కూటమి వైపు, జగన్మోహన్ రెడ్డి వైఖరి గోడ మీద పిల్లిలా ఉంది అన్న విమర్శలు వస్తూ ఉన్నాయి అంటూ ఆంధ్రజ్యోతి విమర్శించే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ డీలిమిటేషన్ అంశానికి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలో ఉన్నారు అన్నదానికి సంబంధం ఏంటి? ఇప్పుడు నడుస్తోంది వ్యవహారం డీలిమిటేషన్, జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్ల పెంపు తగ్గింపు పైన వ్యవహారం నడుస్తుంది. దానిపైన స్టాండ్ చెప్పాలి, వైసీపీ అని అడగాలి. స్టాండ్ చెప్పకపోతే ప్రశ్నించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా స్టాండ్ చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతిలో చేయడం అన్నది అని చెప్పినప్పుడు ఇక ఆయన గోడ మీద పిల్లిలా ఉన్నారని ఎలా చెప్తారు? ఏదో ఒక కూటమి వైపు ఉండాలని ఈ సమయంలో మాట్లాడడం ఏంటి? అంటే ఇండియా కూటమిలో ఉంటేనో లేకుంటే స్టాలిన్ భేటీకి వెళ్తేనో అప్పుడే సదరన్ స్టేట్ల మీద గౌరవం ఉన్నట్ట. మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా ఈ మీటింగ్కి వెళ్ళాలి కదా. నిజంగానే దక్షిణ భారత రాష్ట్రాల మీద, సొంత రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంటే మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించడం లేదు? అసలు డీలిమిటేషన్ అంశానికి ఈ ఏ కూటమిలో ఏ పార్టీ ఉండాలనే దానికి సంబంధమే లేదు. అలా అనుకుంటే స్టాలిన్ లేఖ రాసిన వాళ్ళలో ఇతర కూటమిలో ఉండే పార్టీలు కూడా ఉన్నాయి. అన్ని పార్టీలకు కూడా లేఖ రాశారు. కేవలం ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకే కాకుండా ఇతర పార్టీలకు కూడా స్టాలిన్ లేఖ రాశారు. వెళ్ళే వాళ్ళు వెళ్ళారు, లేని వాళ్ళు లేదు. ఇక్కడ ఓవరాల్గా కావాల్సింది ఏంటి? డీలిమిటేషన్ మీద ఒక పార్టీ స్టాండ్ ఏంటి అన్నది స్పష్టంగా అర్థం కావాలి. జగన్మోహన్ రెడ్డితో వ్యతిరేకం అని చెప్పారు. దాన్ని వదిలేసి ఏ కూటమిలో లేకుండా గోడ మీద పిల్లలా ఉన్నారు అని ఏబిఎన్ చెప్తోంది. అంటే ఏంటి ఇబ్బంది? జగన్మోహన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకం కావాలి, అప్పుడు బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కోపం పెంచుకోవాలి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా కోపం పెరగాలి. అప్పుడు ఇక్కడ ఎలాగో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి వైసీపీని, జగన్ని ముప్పు తిప్పలు పెట్టాలి. అందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలుపుకుంటే బాగా గట్టి మద్దతు ఉంటుంది అన్నది తెలుగుదేశం పార్టీ వల్ల ఆలోచన. జగన్మోహన్ రెడ్డి అలా పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోకుండా కేవలం అంశాల వారీగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో వీళ్ళకి నచ్చడం లేదు. అటో ఇటో ఉండుని, ఎటో ఉండడం కాదు, ఇండియా కూటమి వైపు ఉండు ప్రస్తుతానికి. అప్పుడు మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమిలో కూడా లేరు. ఆయన తొలి నుంచి కూడా తటస్థ వైఖరితోనే ఉన్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆధారంగానే తమ మద్దతు ఉంటుంది, అంశాల వారీగా మద్దతు ఉంటుంది అని చెప్పారు. దాని మీదే ఇప్పటివరకు కట్టుబడి వచ్చారు. కానీ ఇక్కడ ఏంటి అంటే, బీజేపీ జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనడం లేదు కేంద్ర ప్రభుత్వం అన్నది తెలుగుదేశం పార్టీలో ఒక బాధ ఉంది. వాళ్ళు కూడా ఎందుకు అనడం లేదంటే రాజకీయ కారణమే. చంద్రబాబు నాయుడు పలుమార్లు బీజేపీని మోసం చేశారు. అవసరానికి దగ్గర రావడం, అవసరం తిరంగానే తిట్టేసి దూరంగా వెళ్ళిపోవడం, ఇలాంటి చాలాసార్లు చేశారు. అలాంటి చంద్రబాబు నాయుడుకు చెక్ అండ్ బ్యాలెన్స్గా ఉండాలి అంటే చెక్ పెట్టడానికి రాష్ట్రంలో కరెక్ట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే, అతను మరింత బలహీనపడితే చంద్రబాబు నాయుడు మళ్ళీ నేను చక్రాలు చెప్తానని ఢిల్లీకి వస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు వ్యవహారం తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఆయనని టార్గెట్ చేయడం లేదు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ వాళ్ళతో కావాలని ఏది గొడవ పెట్టుకోవడం లేదు. ఏదో తమ పార్టీ సిద్ధాంతాల అనుగుణంగా కొన్ని బిల్లులకు మద్దతు ఇస్తూ వచ్చారు, కొన్నింటిని వ్యతిరేకిస్తూ వచ్చారు, అంతవరకే ఉన్నారు. కానీ టీడీపీ వాళ్ళ ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా బీజేపీకి వ్యతిరేకమైపోవాలి, ఇలా తటస్థ వైఖరితో ఉండకూడదు. ఆయన అటువైపు వెళ్ళిపోతే అప్పుడు బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి మీద కోపం వస్తే జగన్మోహన్ రెడ్డిని అణిచివేయడం అనేది ఇంకా ఈజీ అవుతుంది అన్నది వీళ్ళ ఆలోచన. జగన్మోహన్ రెడ్డి వైఖరి అలా లేకపోయేసరికి గోడ మీద పిల్లి ఏ కూటమిలో ఉన్నారో చెప్పాలి కదా అని సంబంధం లేకుండా ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా ఉంది.